మహాగణుడైన యేసయ్య ఉన్నతమైన నామాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ లేఖనం నుండి ఒక మాటను చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దేవుడు సొలొమోనుతో దావీదు ద్వారా మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం. దావీదే సొలొమోనుతో చెప్తున్నాడు దేవుని గురించిన మాట ఏంటంటే, సొలొమోనా, నీవు నా కుమారుడివి. నీవు గనక దేవుని మనం నమ్మిన దేవుడు ఎలాంటి అందరి హృదయాలు ఆయనకి తెలుసు, అందరి ఆలోచనలన్నీ ఆయనకి ఎరిగినవాడు. ఫలానా వారి ఆలోచన హృదయం తెలియదు అనడానికి లేదు. నా ఆలోచన ఆయనకి తెలుసు, నీ ఆలోచన ఆయనకి తెలుసు, నా ఉద్దేశాలు ఆయనకి తెలుసు, నీ ఉద్దేశాలు కూడా ఆయనకు తెలుసు. ఆయనకి ఎవరు చెప్పనవసరం లేదు. అయితే అలాంటి దేవుని నీకు ప్రత్యక్షం కావాలంటే నువ్వు ఒకటే చేయగలగాలి ఈ లోకంలో అని దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తున్నాడు. ఏం చేయాలి? దేవుడు నాకు ప్రత్యక్షం కావాలి అంటే దావీదు అంటాడు, నీవు ఆయనను తెలుసుకో. ముందు నువ్వు ఆయన తెలుసుకోవాలి. ఆయన ఏంటో, ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాలి. రెండోదిగా నీ హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను సేవించాలి, ఆయన వెదకాలి. ఈ మూడు నువ్వు చేయిస్తే గనక ఆయన నీకు ప్రత్యక్షమగుతాడు. వాస్తవంగా చాలామంది ఈరోజు అండి, దేవుడు నాకు ప్రత్యక్షం కావాలి అని ఆలోచిస్తారు చాలామంది. దేవుడు ప్రత్యక్షమైతే బాగుండు, దేవుడు నన్ను దర్శిస్తే బాగుండు, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అని చాలామంది ఆశపడతారు కదా. నిజంగా దేవుడు నీకు ప్రత్యక్షం కావాలంటే, దేవుడు నిన్ను దర్శించాలంటే, దేవుడు నీతో మాట్లాడాలి అంటే నువ్వు ఎలా ఉంటే, ఏం చేస్తే మాట్లాడతాడు దేవుడు, ప్రత్యక్షమవుతాడు దేవుడు. ఇదే విషయాన్ని దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పాడు. ఇదే విషయాన్ని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనకు కూడా దేవుడు ప్రత్యక్షం కావాలి అంటే మనం ఏం చేయాలంటే, మొదటిగా మనం ఆయన్ను తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే జస్ట్ ఆయన పేరు తెలుసుకోవడం కాదు. తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఆయన ఏంటి, ఆయన ఎలాంటి వాడు, ఏం చేయగలడు, ఏం చేస్తాడు, ఆయన గుణలక్షణములు ఏంటి, ఇవన్నీ నీకు తెలిస్తేనే ఆయన తెలుసుకోవడం అని అర్థం. అంటే దేవుడు అనేటువంటి ఆయన ఎలాంటి వాడు, ఏమై ఉన్నాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. అది ప్రాముఖ్యమైన విషయం. అలా తెలుసుకుని ఆయన ఏంటో సంపూర్ణంగా నువ్వు తెలుసుకున్న తర్వాత, రెండవదిగా నీ హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను సేవించాలి. రెండోది, నీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన సేవించు. ఆయన ఏంటో నీకు అర్థమైంది కదా. అలా అర్థమైనప్పుడు ఆయన ఏంటో నీకు అర్థమైన తర్వాత నువ్వు చేయవలసిన రెండో పని ఏంటంటే ఆయనను సేవించాలి. ఆయన ఏంటో తెలిస్తేనే మనం ఆయన సేవించగలం, ఆరాధించగలం. గుర్తుపెట్టుకోండి, నేటి దినాల్లో చాలామంది క్రీస్తును ఏంటో తెలియకుండానే, పూర్తి అవగాహన లేకుండా ఆయన సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ ఆయన ఏంటో పూర్తిగా నువ్వు తెలుసుకుని ఆరాధించడం వేరుగా ఉంటుంది, ఆయన ఏంటో సరిగ్గా తెలియక నువ్వు ఆరాధించడం వేరుగా ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, ముందు ఆయన తెలుసుకో, తర్వాత హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మనపూర్వకంగా ఆయనను సేవించు. మూడోది, ఆయననే వెదుకు. ఈ లోకంలో ఇంకేది వెదకొద్దు, ఇంకా దేని వెంట పడొద్దు, దేని మీద ఆశ పెట్టుకోవద్దు. ఆయన గురించే తెలుసుకోవాలి, ఆయన్నే సేవించాలి, ఆయన్నే వెదకాలి. ఈ మూడు విషయాలు దావీదు చెప్పు. ఈ మూడు నువ్వు కరెక్ట్గా చేయగలిగితే దేవుడు నీకు ప్రత్యక్షమగుతాడు. ఇది ఎవ్వరు చేసిన వారి జీవితాల్లో ఖచ్చితంగా వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. నిజంగా మనం ఆలోచన చేయండి. ఈరోజు నిజంగా దేవుడు ఎంతవరకు తెలుసుకున్నావు? నీకు దేవుడు ఎంతవరకు తెలుసు? ఆయన ఎలా తెలుసు? ఏ రకంగా తెలుసుకున్నావు? దేవుడు అంటే ఏదో యేసుక్రీస్తు గురించి పేరు తెలియడం కాదు,
ఆయన నమ్మడం కాదు, ఆయన ఏంటో పూర్తి అవగాహన నీకు రావాలి, ఆయన ఏంటో పూర్తిగా తెలియాలి. రెండోది, నువ్వు ఆయన ఎలా సేవిస్తున్నావు, ఎలా ఆరాధిస్తున్నావు, ఎలా ఘనపరుస్తున్నావు చాలా ప్రాముఖ్యమైనది. మూడోది, ఆయన్ని వెతకాలి, మనుషుని వెతకొద్దు, లోకాన్ని వెతకొద్దు, ధనాన్ని వెతకొద్దు, పేరుని వెతకొద్దు, ప్రఖ్యాతులు వెతకొద్దు, ఈ లోక పరిస్థితులు కాదు, క్రీస్తునే వెతకాలి. ఈ మూడు ఈ భూమి మీద ఎవరైతే చేయగలుగుతారో వారికి దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు, వారిని దేవుడు దర్శిస్తాడు, వారితో దేవుడు మాట్లాడతాడు, వారికి దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తాడు. ఈరోజు ఈ మూడు మనం చేస్తున్నామా లేదా? ఈ మూడు నిజంగా దేవుడు నిన్ను దర్శించాలి, మాట్లాడాలి, దేవుడు నీకు ప్రత్యక్షం కావాలనుకుంటే సొలొమోనుకి దావీదు చెప్పిన 3 విషయాలు ఈరోజు మన జీవితంలో జరగాలి, మనం చేయగలగాలి. అలా మనం ఉన్నామా, చేస్తున్నామా? దేవుడే ప్రత్యక్షం కావాలని ఆశ అయితే నీకు ఉంది, కానీ అది నువ్వు అనుభవించాలి, పొందుకోవాలంటే ఆయన గురించి తెలుసుకో, బాగా ఆయన బాగా సేవించు, ఆరాధించు, ఘనపరచు, స్తుతించు. ఆ తర్వాత ఆయన మాత్రమే వెతుకు, ఖచ్చితంగా ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. అట్టి దేవుని ప్రత్యక్షత మనకి, మీ కుటుంబాలకి, మన ఆత్మీయతకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. రోజునైనా నీ దర్శనం ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభు. కానీ నీ దర్శనం ఎలా కలుగుతుంది, నీకు దర్శనం ఎలా అవుతుంది, మాకు నువ్వు ఎలా ప్రత్యక్షం అవుతావు అంటే, మేము నిన్ను గూర్చి తెలుసుకొని నిన్ను సేవించేవారిగా ఉండాలి, హృదయపూర్వకంగా, మనపూర్వకంగా నిన్ను మాత్రం వెదికే స్థితి ఉండాలి. అలా ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు ప్రత్యక్షం అవుతావు ప్రభు. నిజంగా నాకు కూడా నీ ప్రత్యక్షత, నీ దర్శనం, నీ చిత్తం, నీ ఉద్దేశం తెలియపరిచే స్థితి నాకు దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటాము తండ్రి. ఆమేన్.